చూడండి, మార్నింగ్ టైంలో బాక్స్ ప్రిపరేషన్కి పిల్లల్ని అడగకుండానే చేసేస్తాను. కానీ డిన్నర్ టైంకి అయితే ఏం ప్రిపేర్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట. సో అలా ఈరోజు చేయమన్న రెసిపీ వచ్చేసి పులిహోర. సో అది పులిహోర అంటే మా ఫ్రెండ్ చేసేది. సో ఆ స్టైల్ బాగుంటుందన్నమాట. వేడి వేడిగా తిరగమాత వేసుకొని అప్పటికప్పుడే పులిహోర తింటే చాలా బాగుంటుంది. స్పైసీగా చాలా టేస్టీ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూపించేస్తాను. ఈ రైస్ని వేడివేడి అన్నంతో చేయొచ్చు, లేదంటే మిగిలిపోయిన రైస్తో కూడా చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ రైస్కి కొంచెం ఆయిల్ పట్టించేసి ఉప్పు కలిపి పెట్టేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మొన్న సంక్రాంతికి పులిహోర చేయడానికి చింతపండు గుజ్జుని ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది ఉందన్నమాట. టెంపుల్స్లో పెట్టే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా, నాకు చాలా నచ్చుతుంది. అదే ఫ్లేవర్తో జీలకర్ర, మిరియాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టానమాట. ఇది చాలా బాగా ఫ్లేవర్ ఇచ్చేస్తుంది. అచ్చంగా టెంపుల్ స్టైల్లో పులిహోర లానే ఉంటుంది. యాజ్ యూజువల్గా పోపు పెట్టేసుకొని అన్నీ ఇంకా పోపులోనే కలిపేసి రైస్ని యాడ్ చేయడమే. బాగుంది పులిహోర ఈరోజు అని నా దగ్గర బాగా నేర్చుకుని చేసుకుంటుంది. మీ శిష్యురాలు లేదా ఆ మాత్రం